దేవుని వాక్యంలోనికి వెళదాం. ఇంచుమించు ఈ సంగీతం అన్నా పాటలన్నా ఈ కళల్లో ఒకటి. సుమారుగా 64 కళలు, 64 కళల్లో ఒక కళ. కళల్ని 2 రకాలుగా విభజిస్తూ ఉంటారు. ఒకటి సామాన్య కళలు, రెండవది లలిత కళలు అని. సామాన్య కళలేమో శరీర సౌందర్యం కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. లలిత కళలు అనగానే మానసిక ఉల్లాసం కొరకు, లేదంటే హృదయానందం కొరకు వినియోగించుకునే వాటిని లలిత కళలు అంటూ ఉంటారు. అలాంటి లలిత కళల్లో ఈ సంగీతం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇక సంగీతానికి మనకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మనిషికి బాగా ఇష్టమైంది సంగీతం. ఎంత బాగా ఇష్టమైందంటే, మనం పుట్టగానే మనకు ఊహ తెలియనప్పుడు, మనకు మాటలు రానప్పుడు, మనం ఏడుస్తుంటే మనల్ని ఊరుకోబెట్టేది పాట. అవునా? అసలు మనకు భాషే తెలియనప్పుడు, భావం మనకు అర్థం కానప్పుడు, మన బాధను తీర్చి ఆ వయసులో, ఆ పసిబిడ్డగా ఉన్నప్పుడు మనల్ని ఊరుకోబెట్టేది పాట. మనం నిద్రపోకుండా ఆడుకుంటున్నప్పుడు, లేదంటే ఆ నిద్ర రాని సమయంలో, ఆ వయసులో కూడా పసిబిడ్డగా ఉన్నప్పుడు మనం నిద్రపుచ్చేది పాట. దాన్ని జోలపాట అంటూ ఉంటాం. చివరికి మనం అన్నం తినకపోతే ఆ అన్నం మనం తినిపించడానికి మన తల్లి ఉపయోగించేది కూడా పాటే. ఎప్పుడు ఈ పాట ప్రారంభమవుతుంది మనకి అంటే, పసిబిడ్డగా ఉన్నప్పుడే మనకు ఆ పాట ఎంత దగ్గరైపోతుంది చూడండి. ఇది పాట మనల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పాట మనల్ని ఉత్తేజపరుస్తుంది, పాట మనల్ని ఉద్రేకపరుస్తుంది. మనల్ని ఆడించి పాడించేది పాటే, అలాగే మనల్ని రెచ్చగొట్టేది కూడా పాట అవుతుంది. అందుకే విప్లవ గీతాలు ఉంటాయి చూసారా? ఆ విప్లవ గీతం చూడండి మనకి ఏమొస్తుంది? వెంటనే గూజ్ బంప్స్ వస్తాయి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, పౌరుషం పొడుచుకొస్తుంది. ఎందుకు వస్తుందో మనకే తెలీదు. ఆ పాట ఆగపోయినా మళ్ళీ మనకి ఏదో పొంగిన పాలు మీద నీళ్ళ వెళ్ళినప్పుడు చూసారా, పుసుక్కుని ఎలాగైతే కిందకి వెళ్ళిపోతుంది, ఆ టైపులో పాట అవగానే మళ్ళీ నార్మల్ అయిపోతాం మనం. అంటే పాటకి ఎంత శక్తి ఉంది చూడండి. అంటే మనిషి పాటకంత ప్రభావితుడవుతాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎంత ప్రభావితుడవుతాడు ఇంకా చెప్పాలంటే, దేనికైనా ముందుండేది పాటే. పాటలతో ప్రారంభించాలి, మాటలతో ముగించాలి. అంతే కదా? మనుషులు ఏ కార్యక్రమం ఏం చేస్తారు? పాటలతో ప్రారంభించాలి, మాటలతో ముగించేయాలి, అంతే, అయిపోయింది. ప్రతిదానికి ప్రారంభం పాట ఉంటుంది. ఎందుకు ఈ అలవాటు మనకు అయిపోయిందంటే, ఇదే లక్షణం మన తండ్రికి కూడా. దేవుడు కూడా సృష్టిని చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా జరిగిన కార్యక్రమం ఏంటి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడట ఈ ప్రకృతికి మూలరాతిని వేసాడట. అవునా? అదే కదా మనకి యోబు గ్రంథంలో కనబడుతుంటుంది. యోబు గ్రంథం 38 అధ్యాయంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, ప్రకృతిని చెయ్యడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ఉదయ నక్షత్రాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఏకముగా కూడి పాడుతున్నాయి. అంటే దేవుడు చేస్తున్న పనికి ప్రారంభం ఏంటి అంటే పాట. అలాగే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున దేవుడు తన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవదూతలందరూ ఏం చేస్తున్నారు అంటే గాన ప్రతిగానములు చేస్తున్నారు. సభ ప్రారంభానికి ముందు ఏం జరుగుతుంది? పాట. సభ ప్రారంభానికి పాట. అంటే దేవుడు కూడా దేవుని యొక్క సభలో దేనికి ప్రాధాన్యత జరుగుతుందో మీరు చూసినప్పుడు గాన ప్రతిగానములు జరుగుతున్నాయి. అందుకే దేవదూతల పాటలు పాడుతూ ఉంటారు. ఇక నిర్గమాకాండంలో కూడా ఒక రాయబడుతున్న ఒక మాట మనం చూసినప్పుడు, నిర్గమాకాండము 15 అధ్యాయంలో రాయబడుతున్న మాట మనం చూడగలిగితే, 15 అధ్యాయములో రాయబడుతున్న మాట మనం చూసినప్పుడు, నిర్గమాకాండము 15 అధ్యాయము 11వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు
పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఇక్కడ చెప్తున్నాడు స్తుతి కీర్తనను బట్టి. దేవుడట పూజ్యుడట. దేన్ని బట్టి పూజ్యుడు? స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. దేవుడు ఎందుకు పూజ్యుడు అంటే స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు అంటున్నాడు. చూడండి, అంటే దేవుణ్ణి పూజించడానికి ప్రధానంగా వాళ్ళు వాడేది ఏంటంటే స్తుతి కీర్తనలు. ఆ స్తుతి కీర్తనను బట్టి ఏం చేస్తున్నారట? దేవుణ్ణి పూజిస్తున్నారట. అంటే దేవుని యొక్క పూజకు కావలసింది ఏంటన్నమాట? స్తుతి కీర్తన పాట. అలాంటి పాటలు ఈరోజు మనం కూడా వింటున్నాం. ఇలాంటి పాటలు మనం కూడా వింటున్నాం. విచిత్రం ఏంటంటే ఇలాంటి పాటలు కేవలం మనం మాత్రమే వినగలం. ఇలాంటి పాటలు కేవలం మనం మాత్రమే పాడగలం. ఇలాంటి పాటలు కేవలం మనం మాత్రమే రాయగలం. అవునా కాదా? అదేంటండి, చాలామంది రాస్తున్నారు కదా అనుకోగలరు. నా ఉద్దేశం ఏంటంటే ఓవరాల్గా మనుషులందరిని ఉద్దేశించి, పాటలను ఉద్దేశించి చెప్తున్నాను. కేవలం మనిషి మాత్రమే పాట రాయగలడు. కేవలం మనిషి మాత్రమే పాట పాడగలడు. కేవలం మనిషి మాత్రమే ఆ పాటల యొక్క పదాలను చక్కగా కూర్చగలడు. ప్రపంచంలో ఇంకేదైనా చేయగలదా? ఏ జంతువన్నా చేయగలదా అండి? దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, రైట్, మంచిది. మనం మాత్రమే పూజిస్తున్నామా? ప్రకృతి మొత్తం పూజిస్తుందా? ప్రకృతి మొత్తం పూజిస్తుంది. దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం, మనం మాత్రమే మహిమపరుస్తున్నామా? ప్రకృతి మొత్తం మహిమపరుస్తుందా? ప్రకృతి మొత్తం మహిమపరుస్తుంది. ప్రకృతి మొత్తం ఎలా మహిమపరుస్తుంది అంటే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడుతున్న మాట మనం చూసినప్పుడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయట. ఏంటది వివరించేది? ఆకాశం. మనం ముందా, ఆకాశం ముందా? ఆకాశమే ముందు. మనకంటే ముందు. పోనీ ఆకాశం గొప్పదా, మనం గొప్పవాళ్ళమా? ఆకాశమే గొప్పది. ఆకాశం ఎత్తెంత, ఆకాశ వైశాల్యం ఎంత. ఆ ఆకాశం గురించి చెప్తున్న మాట ఏంటంటే ఆకాశము కూడా దేవుని మహిమపరుస్తుంది. నువ్వే కాదు, ఆకాశము కూడా దేవుని మహిమపరుస్తుంది. ఇంకేం చేస్తుంది అన్నాడు? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది అన్నాడు. చూడండి, ప్రచురపరుస్తుంది అంటే అంతరిక్షము కూడా ఆయన చేతి పన్ను ప్రచురం చేస్తుంది. నువ్వే కాదు, మనమే కాదు, కేవలం మనుషులుగా పుట్టిన మనమే కాదు, అవి కూడా చేస్తున్నాయి. ఇంకేం చెప్తున్నాడు? పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది అన్నాడు. చూడండి, పగటికి పగలు బోధ చేస్తుందట, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్పేస్తుందట. కానీ వాటికి వేటికి కూడా భాష లేదు. భాష ఉంటేనే కదా కవిత్వం పుట్టేది. కవిత్వం చెప్పాలంటే ఏముండాలండి? మోగోడు మంచి కవిత్వం చెప్పాడు అంటే ఏం చెప్పాడు? నువ్వేమన్నావు? మోగోడు మంచి కవిత్వం చెప్పాడు చెవిటోడు చెప్పాలి. ఎందుకంటే ఆడు చెప్పలేడు, ఈడేం లేడు. ఏది కూడా జరగదు. అందుకే వాటికి దేనికి భాష లేదు. మరి ఎవరికుంది? నీకుంది భాష. ఒక్క భాష కాదు, వందల కొద్ది భాషలు, లక్షల కొద్ది పదాలు. ఆ పదాల్లో నుంచి అందమైన పదాలన్నీ తీసుకుని వచ్చి ఒక చోటకు పేర్చి దానికి చక్కటి రాగాన్ని కూర్చి ఒక మాలగా చేసి మనకు అందించడమే ఒక పాట. ఆ పాట మనసులను కదిలిస్తూ ఉంటుంది. కేవలం ఇది మనిషి మాత్రమే చేయగలడు. ఎందుకంటే ప్రపంచంలో దేనికి ఇవ్వలేదండి. అసలు పాట కాదు కదా, మాటే ఇవ్వలేదు దేనికి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము ఎవ్వరికి వినబడదు.
అవన్నీ కూడా సైలెంట్గా ఉండాలి. మరి మాట ఎవరికి ఇచ్చాడు? నీకిచ్చాడు. కేవలం ఒక మనిషికి మాత్రమే మాట ఇచ్చాడు. చూడండి, మనిషికి మాత్రమే మాట ఇచ్చాడు. ఎందుకు మనిషికి మాత్రమే మాటనిచ్చాడు? ఎందుకు మనిషికి మాత్రమే మాటనిచ్చాడు అంటే, ఎవరు మాట్లాడాలి? మనిషే మాట్లాడాలి. మనిషి మాత్రమే మాట్లాడాలి. ఎందుకు మనిషి మాత్రమే మాట్లాడాలి? మనిషి వెరీ 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 స్పెషల్. అంతే కదండి. ఇక్కడ నన్ను ప్రత్యేక అతిథిగా పిలిచారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరేం చేస్తున్నారు? పెట్టున్నారు. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప అండి? మీరు ఒప్పుకోపోయినా గంట సేపు నేనే గొప్ప అంటే మాట్లాడకపోతే మీరు గొప్పనేంటి? నేనే ఎందుకు? నన్ను పిలిచారు కాబట్టి నేను మాట్లాడాలి, మీరు వినాలి. ఎందుకు? మైక్ నాకు మాత్రమే ఇచ్చారు. ఎందుకు? నేను మాట్లాడాలి, మీరు వినాలి. మైక్ నాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను. దేవుడు మనకి లోపల మైక్ పెట్టాడు. మిగిలిన వాటికి అన్నిటికీ ఏం చేశాడు? మైకులు పీకేశాడు. ఎందుకు పీకేశాడు? నువ్వు స్పెషల్, నువ్వు మాట్లాడాలి, నువ్వే మాట్లాడాలి. మనిషి మాత్రమే మాట్లాడాలి. మనిషి మాత్రమే, ఇంకెవ్వరు మాట్లాడడానికి వీల్లేదు. అంటే దేవుని దృష్టిలో మనిషి ఎంత ప్రత్యేకమైన వాడు మీరు గమనించండి. ఎంత ప్రత్యేకమైన వాడు. అందుకే అంటాడండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. మన ఆల్బమ్ పేరు కూడా అదే కదా, క్రీస్తు ప్రేమ శిఖరం. క్రీస్తు ప్రేమ శిఖరం ఎంత? శిఖరం అనగానే ఎంతది? ఎంత? ఎవరెస్ట్ చాలా ఎత్తైందట. ఎంత? ఓ నెంబర్ ఉంది, 8848 మీటర్లు. ఒక లెక్క ఉంది. హిమాలయ పర్వతాలు చాలా పెద్దవి. ఎంత? 7200 మీటర్లు లెక్క ఉంది. క్రీస్తు ప్రేమ శిఖరం ఎంత? ఎంత? లెక్క లేదు. ఆ లెక్క ఎవ్వడికి రాదు, ఎవ్వడికి తెలీదు, ఎవ్వడికి తెలీదు. అందుకే క్రీస్తు ప్రేమ అనేది, దేవుని ప్రేమ అనేది మహా మహా మహాశిఖరం. మామూలు శిఖరం కాదు, మహామహాశిఖరం అండి. దాని గురించి రాయబడుతున్న మాట మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 103వ కీర్తనలో రాయబడుతున్న ఒక మాట మీరు చూడగలిగితే 11వ వచనం కూడా చూడండి. 11వ వచనం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికము అన్నాడు. చూడండి, ఎంత? భూమి కంటేనట ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో. ఎంత? భూమి ఆకాశంతో పోలిస్తే ఎంత? ఎంత అని చెప్పాలంటే, ఆకాశముతో పోలిస్తే ఎంత? చాలా మంది అంటారు చూడండి, ఒరే నువ్వు నా ముందు పిల్లకాకి ఊరా అంటారు. వాళ్ళ స్థాయిని చూపిస్తూ నా ముందు నువ్వు ఒక పిల్లకాకివి. అలాగే భూమి ఆకాశంతో పోలిస్తే భూమి ఎంత? భూమి ఎంత? చిన్న అణువంత అండి. ఆకాశంతో పోలిస్తే, ఆకాశంతో పోలిస్తే. ఇంకా చెప్పాలంటే ఆకాశం మనం పై చూసినప్పుడు నక్షత్రాలు చాలా చిన్న చిన్నవి కనపడుతూ ఉంటాయి. చాలా చిన్న చిన్నవి. ఆకాశంలో ఒక నక్షత్రం చాలా చిన్నగా నల్లగా కనపడుతుంది మనకి. అది ఎంత పెద్దట? భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దదైన ఆ నక్షత్రం ఆకాశంలో ఎంత కనపడుతుందంటే, అక్కడికి వెళ్ళి భూమిని చూసామనుకోండి, ఇది ఎంత కనపడుతుంది? కనపడుతుందా? భూమి ఎంత అని అక్కడ తీసుకెళ్ళి అడిగారనుకోండి, ఎక్కడుందని అడుగుతాం మనం. ముందు ఎక్కడుందో చెప్పు, అది ఎంత తర్వాత చెప్తాను. ఎందుకంటే ఆకాశంతో పోలిస్తే భూమి ఎంత? అదే అన్నాడు, ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప
అంత అధికమైంది. అది ఎంత, అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకో తెలుసా అండి, మన పట్ల ఎదుటివాడు చూపించే ప్రేమ ఎంత గొప్పదో తెలిస్తేనే దాన్ని మనం ఆస్వాదించగలం, తిరిగి మనం అంత ప్రేమించగలం. దేవుడు మన నుంచి కోరుకునేది కూడా అదే కదా, ప్రధానమైన ఆజ్ఞేది. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ ఆత్మతోనూ నువ్వు సేవించాలి, నువ్వు పూజించాలి, నువ్వు ప్రేమించాలి. ఆయన ప్రేమ మనకు తెలిస్తేనే కదా అంత ఎఫెక్ట్ మనం తిరిగి ఇవ్వడానికి. అది ఎంతో మనం తెలుసుకోవాలి. అదే చెబుతుంటాడు పౌలు గారు ఎఫెసీయులకు పత్రికను రాస్తూ 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మనం చూడగలిగితే, 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. 3వ అధ్యాయము 15వ వచనం నుంచి రాయబడుతున్న మాట మనం చూడగలిగితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్టు ప్రేమ యందు వేరుపారాలి. దేని యందు? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ట్రై చేయ. నువ్వు ఒక్కడవే కాదు, ఎలా ట్రై చేయాలట? సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క ఎడల్పెంతో కనిపెట్టు, పొడిగెంతో కనిపెట్టు, లోతెంతో కనిపెట్టు, ఎత్తెంతో కనిపెట్టు. తమ్ముడు క్రీస్తు ప్రేమ శిఖరం అని రాశాడు కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రేమ శిఖరం ఎత్తెంత, క్రీస్తు ప్రేమ శిఖరం వెడల్పెంత, క్రీస్తు ప్రేమ శిఖరం లోతెంత? ఇప్పుడు ఏం చేయాలి? గ్రహించాలి, ముందు గ్రహించాలి. పౌలు గారి ప్రార్థన కూడా అదేనండి. పౌలు గారి ప్రార్థన కూడా అదే. ఇంకేమంటాడు తెలుసా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అది మన జ్ఞానానికి మించింది. అది ఎంతో మనం అసలు చెప్పలేం, అది ఎంతో చెప్పలేం. అసలు మన పట్ల దేవుడు చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచించినప్పుడు, ప్రకృతి ఎంత గొప్పదే. ఆ ప్రకృతిని అంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట? మన కాళ్ళ కింద పెట్టాడు. ఒకటి మాట లేకుండా చేసేసాడు, రెండవది మన కాళ్ళకి. మనం చెబితే వినాలండి. అందుకే అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. వాడికి తెలీదా? వాడికి తెలీదా అండి? వాడికి తెలీదా? ఏదో కొన్ని సామెతలు చెప్తుంటారు కదా, తాతకట దగ్గులు నేర్పకూడదు అని. ఎందుకు? తాత ముందు, తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత నువ్వు. కానీ నువ్వెళ్ళి తాతకు దగ్గులు నేర్పకూడదు, ఎందుకంటే నీకంటే ముందు ఉన్నవాడు. అలా చూసుకుంటే మనకంటే ముందు ఎవరున్నారు? ప్రకృతి మొత్తం మనకంటే ముందుంటే, కానీ ఆ ప్రకృతికి మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు చెప్పండి, ప్రకృతి మొత్తం వింటది, ప్రకృతి వింటది. మీరు చెప్పండి, మీరు చెప్పండి. అందుకేనండి మనల్ని మాత్రం ఎంత ప్రేమించాడో మనం చూసినప్పుడు ఆశ్చర్యం అయిపోతుంది. ప్రేమ దేవుని పిల్లలు, కొన్ని విషయాలు నేను మీతో చర్చించి, కొన్ని విషయాలు దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని ప్రేమ ఎంతో కొన్ని విషయాల్లో, కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే మన జ్ఞానమునకు మించింది దేవుని ప్రేమ. మన జ్ఞానమునకు మించింది దేవుని ప్రేమ. ఎంత ప్రేమ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటే, ఆ విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని ప్రేమ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎంత ప్రేమించాడు దేవుడు, ఎంత ప్రేమించాడు. ప్రేమ లక్షణాల గురించి చెప్తుంటాడు కదండి. ప్రేమ లక్షణాల గురించి మనం చూస్తున్నప్పుడు, ప్రేమ అన్నిటినీ ఓర్చుతుంది, అన్నిటినీ నమ్ముతుందటండి. అనేక పాపాలను ఏం చేస్తుంది? కప్పేస్తుంది.
మన పట్ల ప్రేమ ఎప్పుడు కనబడుతుందో తెలుసా? మనం తప్పు చేసినప్పుడు ఎవడైతే మన ముందు నుంచిని మనం తప్పు చేసిన ఆ క్షణంలో కూడా ప్రేమిస్తున్నాడో, మన తప్పును కప్పడానికి ప్రయత్నిస్తున్నాడో, వాడే మనల్ని నిజంగా ప్రేమించినట్టు. వాడే మనల్ని నిజంగా ప్రేమించినట్టు. ఉత్తముడుగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు. గొప్పగా కనబడినప్పుడు అందరూ ప్రేమిస్తారు. తప్పు చేసినప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? నేను కప్పేస్తూ ఉంటుంది. దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడో ప్రారంభం నుంచి మనకు కనబడుతూ ఉంటుందండి. ఏదైనా తోటలో ఆదాము గారు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు కారణమైన సర్పముతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు నీ బ్రతుకు దినాలన్నీ కడుపుతో పాకుతే ఏం చేస్తావు? మనదంట శపించేసాడండి. తప్పు జరిగింది ఇమీడియట్లుగా, తప్పు జరిగించడానికి కారణమైన పాముని ఇమీడియట్లుగా శపిస్తున్నాడు. వెంటనే శపించేశాడు. నీవు దీన్ని చేసినందుకు. అవునా? ఆ సంగతులను మనకు తెలుసు కదా, తెలుసు కాబట్టి టూకీగా చెప్తున్నాను నేను. కావాలంటే చూడండి, 3 అధ్యాయాలు రాయబడుతున్న సందర్భం మనం ఎప్పుడు చదువుకునేదే. దేవుడు ఆదాము గారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు, అవమ్మ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. నీవు చేసింది ఏంటి? ఏం చేసావమ్మా? అవమ్మ గారిని. ఆదాము గారిని అడుగుతున్నాడు, నువ్వేం చేసావు? మరి పావును కూడా అడగాలి కదండి. అడిగాడా? నువ్వు చేసింది ఏంటి, దీనికి కారణం ఎవరని అడిగాడా? మనిషి దగ్గర మాత్రం ఆరాధిస్తున్నాడు, పాము దగ్గర రాగానే ఆరాలేదు. మరేం చేశాడు? నీవు దీన్ని చేసినందుకు అడగాలి కదా అని కూడా. ఎందుకు చేశావు? ఎలా చేశావు? నేనెవడన్నా ప్రేరేపించాడా? నేనెవడన్నా మోసం చేశాడా? నేనెవడన్నా పురుగొలిపాడా అని అడగాలి కదా. మనిషి అడిగిన దేవుడు దాన్ని ఎందుకు అడగట్లేదు? అడగలేదండి. అడిగాడా? అడగలేదు కదండి. నీవు దీన్ని చేసినందుకు అన్నాడు. నీవు దీన్ని చేసినందుకు అడగాలి కదా, దాన్ని కూడా అడగాలి కదా. అడగలా. ఎందుకు? దేవుడు మనిషిని ఎంతో ప్రేమించాడు. మనిషిని తప్పించాలి. శాపం దానికి ఇమీడియట్లుగా వచ్చింది. కానీ ఆదాముతో ఏమంటున్నాడు తెలుసండి? నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన పండు తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండు నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపింపబడింది. ఇదంటే అది చేసిన దానికేమో దాన్ని శపిస్తాడా? మరి ఈయన చేసిన దానికి మాత్రం దేన్ని శపిస్తాడు? ఇది ఎక్కడ దారుణం అండి? చాలా దారుణంగా ఉంటుంది చూడండి. కొన్ని సందర్భాల్లో ఇవి అర్థం కావాలంటే మన జీవితంలో కూడా పిల్లలు గుమ్మం తన్నేసి పడిపోతాడు. తల్లిదండ్రులు వెళ్ళి దేనిదంతారు? ఆల్రెడీ ఈడు తన్నేసాడు దాన్ని. తన్నేసి ఈడడిపోతే మళ్ళీ ఇలా అమ్మెళ్ళి దాన్నేదంతది. మరలా మా అబ్బాయిని ఏం చేసావు? నువ్వు పడేస్తావా? వాళ్ళ బాబు వచ్చి మళ్ళా ఆడు కూడా దాన్నేదంతాడు. మా అబ్బాయిని పడేస్తావు. ఎందుకంటే పడేసింది ఎవరు? ఇప్పుడు 3 తాపులు ఎవరో తగిలిని. ఇదేంటి? అది చేసిన నేరమే ఉందండి. దాన్ని కదిలిందా మెదిలిందా? ఈడే వచ్చి దాన్ని దన్నేసి పడిపోతే మళ్ళా దెబ్బలు ఎవరికి? తప్పు చేసింది మనిషి అయితే ఎవరిని కొడుతున్నాడు? దాన్ని ఎందుకు కొట్టాడు? నా కొడుకుని ఎలాగైనా తప్పించాలి. ఫస్ట్ గుణగా డైలాగ్ ఒకటి ఉంటుంది, నువ్వు పండు తినుదేమో నిశ్చయముగా చచ్చదవు. ఇది ఆజ్ఞ. తినేసిన తర్వాత సరే ఈసారికి మాత్రం నేనేం చేస్తున్నాను? నీ నిమిత్తము నేలను శపిస్తున్నాను. దీని ఏమంటారు తెలుసా? దీన్నేమంటారండి? ప్రేమ. తన కుమారుణ్ణి ఎలాగైనా సరే కాపాడుకోవాలి అలా అనుకున్నాడు కాబట్టి ఇప్పటికీ మనం బతుకున్నాం. అంటే ఎన్నోసార్లు మన జీవితంలో మనల్ని చంపేయాలి. మనం చేసిన నీచమైన పనులకు ఎన్నోసార్లు చంపేయాలి. ఇంకా మనం బతుకున్నాం అంటే కారణం ఏంటో తెలుసా?
దేవుడు ఆ నేరం నుంచి మనల్ని ఎలా తప్పించాలని ఎన్నోసార్లు ఆలోచించి తప్పించేసాడు. ఎన్నిసార్లు అండి? మనిషి పాపం చేసేటట ప్రక్షాళన ఒకటి రాశాడు. ఏంటా ప్రక్షాళన అంటే, మనిషి పాపం చేస్తే పశువుని తీసుకుని వచ్చి బలి ఉండి. ఇదేం పాపం చేసింది? పాపం చేసింది ఎవరు? మనిషి. శిక్ష ఎవరు పడుతుంది? పశువుకి. దానికి ఎందుకు పడుతుంది? అది చేసిన పాపం ఏంటి? అసలు అది చేసిన పాపం ఏంటంటే, ఎలాగైనా సరే నా కుమారుణ్ణి కాపాడాలి. మరి మిగిలిన వాటి విషయంలో అలా జరిగిందా? మిగిలిన వాటి విషయంలో జరిగిందా అంటే మరి ఎక్కడైనా గమనించండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఏం చేశాడు? కటిక చీకటి కలిగిన బిలములోనికి తోసి తీర్పు వరకు కావలిలో ఉంచాడు అన్నాడు. చూడండి, ఏంటి వాళ్ళు చేసిన నేరం ప్రభువా అని అడిగామనుకో, ఏం చెప్తాడు తెలుసా? తమ నివాస స్థలమును విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారట? వాళ్ళు చేసిన నేరం ఏంటో తెలుసా? ఏంటి ప్రభువా దేవదూతలు చేసిన నేరం అని అడిగామనుకోండి, ఆయన చెప్పే మాట ఏంటంటే తమ నివాస స్థలమును విడిచి వాళ్ళ నివాస స్థలాన్ని విడిచిపెట్టేశారు వాళ్ళు. అంటే అదే నేరమా? మరి మనమేన్ని విడిచిపెట్టేశాం? దేవదూత నివాస స్థలం విడిచిపెడితేనే తీర్పునకు కావల్లో పెట్టాడంటే మళ్ళీ ఎక్కడ? నిత్య పాశాలతో బంధించాడట, కటిక చీకట్లోనికి దోషించాడట, తీర్పు వరకు కావల్లో పెట్టాడట. మరి అంత డెసిషన్ తీసుకున్న దేవుడు మరి మనిషి దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? మరి వాడి దగ్గర కూడా రండి పశువుని తీసుకురండి బలర్పించండి అన్నాడా? మరి దేవదూతల దగ్గర అంత డెసిషన్ ఎందుకు తీసుకోలేదు? మనిషి దగ్గరకు వచ్చేసరికి ప్రక్షాళన ఎందుకు రాస్తున్నాడు? ఇదిగో తెలుసండి, మనిషి పట్ల దేవునికున్న ప్రేమ అపారమైంది. మొదటి పాపం శిక్ష నేలకి, తర్వాత పాపం పశువుని చంపండి అన్నాడు. పశువుని చంపండి. అదే దేవదూత దగ్గరకు వచ్చేసరికి లేదు, తప్పు జరిగింది, శిక్ష అనుభవించాలి. సాతానుగాడు చేసిన నేరం ఏంటి? మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటానని ఏం చేశాడు వాడు? మనసులోనట అనుకున్నాడటండి. ఒకసారి నేరం ఏంటి ప్రభు అంటే నివాస స్థలాన్ని విడిచిపెట్టారు వీళ్ళు. నివాస స్థలాన్ని విడిచిపెట్టారు. మరి వీడు చేసిన నేరం ఏంటి? వీడు మనసులో అనుకున్నాడు. మరి మనిషి డైరెక్ట్గా బహిర్గతంగా చేసేసిన అంటున్నాడు. దీని నుంచి ఎలా కాపాడాలి వీడిని? దీని నుంచి ఎలా కాపాడాలి? ఇక్కడ మనిషి పట్ల దేవునికున్న ప్రేమ చూడండి ఎన్ని రకాలుగా మనకు కనబడుతుంటుందో, ఎన్ని రకాలుగా. మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా నేల మీద సంచరిస్తున్న సమయంలో ఆకలి వేసట అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడండి. ఆకులు తప్ప ఫలాలు కనబడలేదు. వెంటనే ఏం చేశాడు? శపించి పడేశాడు. వెంటనే ఏం జరిగిందంటే వేళ్లతో సహా ఎండిపోయిందండి. అది వేళ్లతో సహా ఎండిపోయింది, వేళ్లతో సహా పెకలింపబడిపోయింది. అంతే. ఆకలితో వెళ్ళి చూసినందుకు కాయలు లేకపోతే వెంటనే దాన్ని అలా చేశాడే. మరి మనిషిని ఏం చేయాలి? ఒకానొక సందర్భంలో లూకా రాసిన సువార్తలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే 9వ అధ్యాయంలో రాయబడుతున్న మాట, లూకా సువార్త 9వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూసినప్పుడు 9వ అధ్యాయం 53వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. 53వ వచనం, ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారాయనను చేర్చుకోలేదు. ఎవరు వీళ్ళు అంటే సమరయ పట్టణస్థులు. సమరయ పట్టణస్థులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభులు వారిని చేర్చుకోలేదట. ఆకలితో వెళ్ళినందుకు అంజూరపు చెట్టున ఫలాలు లేకపోతే ఏం చేశాడు? శపించేశాడు కదా. మరి ఇప్పుడు కొన్ని గ్రామాల వాళ్ళు, కొంతమంది ప్రజలు యేసుక్రీస్తుని ఏం చేయట్లేదు? చేర్చుకోవట్లేదు. మరి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఒక చెట్టుకు వెంటనే పడింది శిక్ష,
కాయలు లేనందుకు. మరి చేర్చుకొని వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? వీళ్ళని ఏం చేయాలి అసలు? యాకోబు గారికి, యోహాను గారికి విపరీతమైన కోపం వచ్చిందని అంటున్నారు. ఆకాశం నుంచి అగ్ని దింపి వీళ్ళని నాశనం చేద్దాం అన్నాడండి. నీకు ఇష్టమా అని అడుగుతున్నాడు. నీకు ఇష్టమా? నువ్వను ఏం చేస్తావు? నువ్వు ఆజ్ఞాపించక్కర్లా, నేరం నీది కాదు, నువ్వు అని సైడ్ అయిపో. ఆజ్ఞాపించేది ఎవరు? మేము. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి? మీరెట్టి ఆత్మ గలవారో మీకు తెలీదు. అయినా మనిషి కుమారుడు దేనికి వచ్చాడు అనుకుంటున్నారు? నశించిన దానిని వెదికి రక్షించడానికి. మరి చెట్టు దగ్గర మాత్రం వెంటనే కోపాన్ని ప్రదర్శించిన యేసుక్రీస్తు ప్రభులు వారు మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఎలా మారిపోతున్నాడు? మనుషుల దగ్గర ఎందుకండి ఎలా మారిపోతున్నాడు? మనుషుల పట్ల క్రీస్తుకున్నది ప్రేమ. ఆ మనుషుల్ని ఏం చేయాలి? రక్షించాలి. ఈరోజు కూడా క్రీస్తును అవమానపరిచే వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు, కోట్ల కొలది. నిజంగా ఆయన ప్రేమించకపోతే వీళ్ళందరి బ్రతుకులు ఏమైపోతాయి చూడండి. వీళ్ళందరి బ్రతుకులు ఎందుకంటే మన బ్రతుకులు కూడా ఒకరోజు అలాగే ఉన్నాయి. నిజంగా మన పట్ల కూడా దేవుడు కోపగించుకుంటే ఈరోజు మనం బ్రతుకుండే వాళ్ళం కాదు. మన తప్పుల్ని కాచి మన పట్ల ఎంత ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు లేవు. ఆ వర్ణించడానికి మాటలు. ఎంత ప్రేమించాడు మీరు ఆలోచించండి. ఎంత ప్రేమించాడు. మనిషి అంటే అంత ప్రేమ ఆయనకి. అందుకే మీరు ఆలోచిస్తే మొక్కలు ప్రేమించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, పక్షులు ప్రేమించేవారు కోట్ల మంది ఉన్నారు. ఎన్నో కోట్ల కలదుగా ప్రజలు చాలా మంది చాలా వాటిని ప్రేమిస్తున్నారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, దేవా నీకేది ఇష్టం, నీకెవరిష్టం అని అడిగితే ఒకే ఒక్క మాట వస్తుందండి. ఎవరిష్టం? నాకు మనుషులంటే చాలా ఇష్టం. నీ ప్రేమ ఎవరికి సొంతం? అది కేవలం నా పిల్లలకు మాత్రం సొంతం. మరి మిగిలిన వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు, ఫస్ట్ ఎవరు అంటే మనుషులు. ప్రతి విషయంలో మనిషే. మార్క్సు వార్త 5వ అధ్యాయంలో రాయబడుతున్న సందర్భం మనందరికీ తెలుసు కదండి. గెరాసేనుల దేశములో సేనాదయ్యాలు పట్టిన వాడు గాయపరుచుకుంటూ ఉంటాడు. ఒక్కడు, ఊరందరూ ఏం చేశారు తెలుసా? ఒక్కడిని వదిలేశారండి. శ్మశానాల వెంబడి తిరుగుతున్నాడు వాడు. వాడిని ఎవరో కొట్టక్కర్లేదు, వాడిని వాడే గాయపరుచుకుంటున్నాడు, వాడిని వాడే నాశనం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు, వాడిని చూసి వాడితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వాడు ఎందుకు కనికరపడి మాట్లాడుతున్నాడు? అపవిత్రాత్మ వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాడు మీరు గమనిస్తే ఆ దెయ్యాలు చాలా ప్రాధేయపడిపోతూ ఉంటాడు. చూడండి, ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో రాయబడుతున్న ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట. ఎవరినట? మనకి కరుణామయుడు. మరి దెయ్యాలకి? యేసుక్రీస్తు మనం చూసామనుకోండి ఎలా కనపడతాడు? కరుణామయుడు. మనం బాధపడితే తల్లడిల్లిపోతాడు. మనం బాధ పెట్టినా పర్లేదు, మనం పొడి చేసినా పర్లేదు, కరిచేసినా పర్లేదు, కొరడాలతో చీల్చేసినా పర్లేదు. కానీ దెయ్యం వస్తే ఏం చేస్తాడు? దెయ్యం అంటే తెలుసు కదండి, మన పరిభాషలో దెయ్యం అనగా భూతం అంటే ఆత్మ. మరి ఆత్మని ఏం చేస్తాడు? చర్మం తీసేస్తాడు. నీకు మాత్రం బాధను తొలగించేవాడు, మరి వాటికి బాధను కలిగించేవాడు. మమ్ములను బాధపరచుకు, నీ సంగతి మాకు బాగా తెలుసు. నువ్వు మనుషుల్ని ఏమీ చేయవు, నువ్వు బాధపడతావు, కానీ మమ్మల్ని మాత్రం బాధ పెడతావు.
మమ్మల్ని బాధ పెడతావు, వీడిని మాత్రం నువ్వు బాధ పెట్టవు, వీడి బాధ తొలగించడానికి నువ్వు వచ్చావు, మమ్మల్ని బాధ పెట్టడానికి నువ్వు సిద్ధపడతావు. అంటే బాధ వాడికి అప్పటి వరకు, యేసుక్రీస్తు రాగానే బాధ వరకు దెయ్యాలకి. మమ్మల్ని బాధపరచుకు అని, దయచేసి మమ్మల్ని బయటికి పొమ్మని అనకు, మమ్మల్ని ఏమీ చేయకు అని బతిమాలుతూ ఉంటాయండి. బతిమాలి సరే నువ్వు ఎలాగూ కనుకరించావు, పొమ్మని చెప్తావు. ఎక్కడ పొమ్మంటావు? పక్కనే మేస్తున్న పందుల్లోనికి మమ్మల్ని పంపించన్నారండి. ఎన్ని పందులు? 2000 పందులండి. 2000 సుమారు 2000 పందులట. ఇప్పుడు ఈ మనిషిని కాపాడితే ఎవరు చచ్చిపోతారు? 2000 పందులు చచ్చిపోతాయి. మనల్ని నుంచోబెట్టి తీర్పు తీర్చమన్నారు అనుకోండి, ఏం తీరుస్తాం? వీడి వల్ల దమ్ముడు ఉపయోగం లేదు, ఆ 2000 పందుల వల్ల బుడంత ఉపయోగం ఉంది. కనుక ఈయనే వదిలేసి ఏం చేద్దాం? మనం పందులను కాపాడుకుందాం అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువుల వారిని నించోబెట్టి పందులా ఈడ అంటే ఏం చెప్పాడు తెలుసండి? కొండ పందుల్లోకి. మరి పందులు చచ్చిపోతాయి, చచ్చిపోతే పర్లేదు, ఎవడు చచ్చిపోకూడదు? వీడొక్కడు చచ్చిపోకూడదు. మరి ఎంతమంది చచ్చిపోవచ్చు? 2000 పందులు చచ్చిపోవచ్చు. ఎవరు చచ్చిపోకూడదు? ఒక్క మనిషి చచ్చిపోకూడదు. ఒక చెట్టు వేళ్లతో సహా ఎండిపోవచ్చు, కానీ ఒక ఆత్మ కూడా, ఒక మనిషి కూడా నశించిపోవడానికి వెళ్ళలేదు. ప్రకృతి మొత్తం నాశనం అయిపోవచ్చు, మనిషి మాత్రం బ్రతికే ఉండాలి. మనిషి మాత్రం బ్రతికే ఉండాలి. ఇది ఎక్కడ ప్రేమ అండి? ఎల్లలు లేని ప్రేమ అంటారు. ఇంతకు మించిన ప్రేమ ఎక్కడ ఉంటుందా? 2000 పందులను చంపేసాడు ఒక్క రోజులో. ఒక మనిషిని కాపాడు, ఒక్క మనిషిని కాపాడండి, ఒక్క మనిషిని. ఆ రోజు ఆస్తి నష్టం లెక్కేసుకోలేదు ఆయన. మరి ఏ నష్టం జరగకూడదు? ఒక ఆత్మ నష్టం మాత్రం జరగకూడదు. 2000 పందులు చచ్చిపోయిన ఆస్తి నష్టం జరుగుతుంది, పర్వాలా, ఒక ఆత్మ నష్టం జరగకూడదు. ఇలా ఎన్ని సందర్భాలు మీరు ఆలోచించండి. దేవుని ప్రేమ కనబడుతూనే అందుకంటే అండి, సమస్త పరిశుద్ధులతో కూడా మీరు ఏం చేయండి? ఆయన ప్రేమ యొక్క ఎత్తెంతో కొలవండి, ఆయన ప్రేమ యొక్క వెడల్పెంతో చూడండి, ఆయన ప్రేమ యొక్క లోతెంతో చూడండి. మీకు అర్థమవుతుంది ఆయన ఎంత ప్రేమించాడు, మిమ్మల్ని ఎంత ప్రేమించాడు. ఇవి బైబిల్లో కనబడుతున్న సందర్భాలు. మీరు ఇంటి దగ్గర కూర్చుని మంచం మీద పడుకొని మీరు ఆలోచించండి. మీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని కాపాడు మీకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు మన గురించి ఎన్ని వాటిని నష్టపరిచాడు మీకు అర్థమవుతుంది. మన మూలంగా చచ్చిపోయిన కొన్ని ప్రాణులు ఉంటాయి, మన మూలంగా చచ్చిపోయిన ప్రకృతిలో కొన్ని జీవాలు ఉంటాయి. మన కాలి కింద నడుస్తున్నప్పుడు ఎన్ని పడి చచ్చిపోతుందో మనకు తెలుసా అండి? నీకేం కాకూడదు. ప్రతిసారి కూడా మనకేం కాకూడదు. ఎంత ప్రేమను చూపిస్తున్నాడు. ఈ ప్రేమను వర్ణించడానికి మాటల్లే, కానీ తెలుసుకునేవాడు ఉన్నాడా? ఎవడున్నాడండి అసలు? ఎవడున్నాడు? ప్రకృతిలో దేనికి ఇవ్వని ప్రాధాన్యత నీకు ఇచ్చాడు, దేనికి ఇవ్వని విలువ నీకు ఇచ్చాడు. అయినా ఈరోజు మనిషి మాత్రం దేవునికి ప్రాధాన్యత లేకుండా చేశాడు, దేవునికే విలువ లేకుండా చేశాడు. దేవునికే విలువ లేదండి అసలు. ఈరోజు పాటల గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రకృతిలో దేనికి లేదు, మాటే లేదు, ఇక పాట దాకెందుకు? పాట ఒక్క మనిషికి మాత్రం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎందుకు ఇచ్చాడు? బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడండి ఎందుకు ఇచ్చాడని రాయబడుతుందో. యోబు గ్రంథంలో రాయబడుతున్న ఒక మాట మీరు చూడగలిగితే 35వ అధ్యాయం యోబు గ్రంథం 35వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూసినప్పుడు 10వ వచనంలో రాయబడుతున్న మాట, అయితే రాత్రి అందట కీర్తనలు పాడుటకు. నీకు ఎలా వచ్చింది పాట? నువ్వు మాత్రమే పాటగాడు ఎలా అయ్యావు? నీవు మాత్రమే పాటగాడు. ఎందుకంటే నాట్యం నెమలు కూడా చేస్తుంది, పాట మాత్రం ఎవరు పాడతారు? మనిషి మాత్రమే. ఆటలు సముద్రంలో ఉన్న చేపలు కూడా ఆడతాయి, అవునా కదా? ఆటలాడుటకు నీవు నిర్మించిన జలచరములు అన్నాడు. సముద్రములో ఆటలాడడానికి చేపలు ఉన్నాయి, పాట మాత్రం నీకే ఇచ్చి నిన్నే ఎందుకు ప్రేరేపిస్తున్నాడు తెలుసా?
రాత్రి వేళ పాటలు పాడటకి ఏం చేస్తున్నాడట? ప్రేరేపిస్తున్నాడట. తమ్ముడు మాట్లాడుతూ చెప్తున్నాడు, అర్ధరాత్రి 2 అయినా తమ్ముడు పాటలు రాస్తూ ఉంటాడు. మరి రాస్తాడు, ఆ టైంలోనే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రేరణ ఎప్పుడు బాగుంటుంది? రాత్రిపూట మనకు దురాత్మ ప్రేరణ ఎక్కువైపోయి గురకెడతాం. దైవ ప్రేరణ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ మూలకెళ్ళి ఏదో రాసుకుంటూ ఉంటాడు, గీసుకుంటూ ఉంటాడు. టీని చూసామనుకోండి, ఎక్కడ కూర్చున్నా అందరూ కూర్చుని మాట్లాడకుండా ఆయన మాత్రం రాగం తీసుకుంటా మూలకెళ్ళిపోతాడండి. ఆ సువార్త పనులు మేము చూసినప్పుడు మేము అందరం అక్కడ ఉండేవాళ్ళం, ఈయన మాత్రం ఏదో మూలకెళ్ళి కోత ఉండేవాడు. చూసేవాడు ఎవరన్నా చూశారు, తెలియని వాడు ఎవరన్నా చూశాడు అనుకోండి, పాపం ఎలా అయిపోయాడేంటి, ఇంట్లో వాళ్ళు ఈయన పట్టించుకున్నారా లేదా, మనుషుల మధ్యలో ఉండకుండా ఇలా తిరుగుతున్నాడంటే. ఇక ఆ టైంలో కూడా అలా తిరుగుతున్నవాడిని నాలాంటి ఎవడు ఏకేస్తుంటాడు, తమ్ముడు ఇలా అని. రాత్రి కూడా ఎవడికి ఏకాడండి. అప్పుడు ఏం చేస్తారు? చక్కగా కూర్చుని రాసుకుంటూ ఉంటారు. రాత్రి వేళ పాటల పాటకు ప్రేరేపిస్తున్నాడట. ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? రాత్రి వేళ పాటలు పాడడానికి నీకు మాత్రమే పాటించి ఎందుకు నిన్ను ప్రేరేపిస్తున్నాడు? ప్రేరేపించి నీకు మాత్రమే పాట ఎందుకు ఇచ్చాడు అంటే కింద చెప్తున్నాడు చూడండి. ఎందుకు పాట ఇచ్చాడు కింద చెప్తున్నాడు చూడండి. భూజంతువుల కంటే, అబ్బా భూజంతువులకి బుద్ధి లేదే, నాకుంది. ఏ భూజంతువు అన్న కవిత్వం చెప్పారా? కవిత్వం చెప్పడం మీరు చూసారా? చెప్పిందండి. ప్రేమ పావురలట. ఎప్పుడన్నా కవిత్వాలు రాసుకున్నాయండి? మరి ఎవరు రాసుకుంటారు? ప్రేమ కవితలు రాసే దరిద్రులందరూ మనుషులే. పేరు మాత్రం వేడికి పెట్టారు. ఏది ప్రేమను వ్యక్తపరుచుకోలేవి, వాడి భావాన్ని తెలియపరుచుకోలేవే. ప్రపంచంలో దేనికి లేదు. కోయిల పాటటండి. ఎన్ని పాటలు పాడింది చెప్పండి? ఎన్ని తరాలైనా ఒకటే పాట. ఏంటా పాట? కూవే. ఆ కూవి మించి తర్వాత కీ దగ్గరకు కూడా రావట్లేదు. ఒకటే అక్షరం. ఎన్నిసార్లు అడగండి. కాక ముందేంటి? కూయే. కా తర్వాత ఏంటి? మళ్ళీ కూయే. కీ ముందేంటి? కూయే. కీ తర్వాత ఏంటి? మళ్ళీ కూయే. ఎన్నిసార్లు అడిగినా అదే కూ చెప్తుంది. మరి నువ్వేం చెప్తున్నావు? కోయిల పాట, నెమలి ఆట, చెత్త చెదారం, ఇది నీ పలుకులు. కానీ దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? నీకు పాట పాడుతున్నప్పుడు ఒక తలంపు రావాలా, బా భూజంతువుల కంటే నాకు ఎక్కువ బుద్ధినిచ్చాడే, ప్రపంచంలో దేనికి లేదు. అంటే ఎవడన్నా పాట పాడుకున్నాడు ఆలోచించాడా? పోనీ ఆలోచిస్తున్నాడా? ఎవడు ఆలోచించాడండి? సినిమా పాటలు చూసారు, తెగ రాసేస్తూ ఉంటారు. ఆ సినిమా పాటలు వింటున్నప్పుడు అనిపిస్తుంటుందండి, వింటున్నామంటే వాక్మెన్లో పెట్టుకుని విన్నామని కాదు. మేము వినకపోయినా చుట్టూరు మైకులు పెట్టి మరి ఏం చేస్తారు? వినిపిస్తారు. దానికి పుష్కలంగా ప్రయాసపడేవాళ్ళు బోలంతమంది ఉన్నారు. కన్వీనర్స్ ఉన్నారు, తర్వాత బోలంతమంది వాలంటీర్స్ ఉన్నారు. కష్టపడి మరి మన చెవుల్లో పెద్ద పెద్ద కొట్టాలి. జేబీఎల్ బాక్సులు కారులో కూర్చున్న గుండ్లు ఎదిరిపోతున్నాయండి. దారంటే మేము ఇందాక వస్తున్నప్పుడు ఆ జేబీఎల్ బాక్సులు కారులో కూర్చున్న అదిరిపోయినాయి. ఇక గంజేబు అక్కడ ఉంటే పగిలిపోయిన అంతే. ఆ రేంజ్లో ఉంటున్నాయి. ఆ రాస్తున్న పాటలు చూసినప్పుడు బా ఏం వర్ణించాడు వీడు, ఏం వర్ణించాడు. వాడు పాటలు రాయడానికి పాడడానికి దేవుడు ప్రేరేపిస్తుంటే ఎవరిని? ఒక మనుషులను పొగుడుతున్నారు. కీర్తనను బట్టి పూజ్యనీయుడు ఎవరో తెలుసండి? కీర్తన ఒక్క దేవునికి తప్ప ఇంకెవ్వడికి ఉండకూడదండి. అసలు కీర్తన ఒక్క దేవుడికి మాత్రమే ఉండాలి, దేవునికి మాత్రమే ఉండాలని మనిషికి కీర్తన పాడడానికి ప్రేరేపిస్తున్నాడు. కానీ ఈరోజు చూడండి, ఒక సినిమా పాట రాశారండి. ఏంటా? గగనము విడిచి నేలకు వచ్చేసిన వాన చుక్క కోసం అట తరలు వచ్చిందటండి. సరిగ్గా రావట్లేదు నాకు. అడు వర్ణించం. ఆ పాటని విన్నప్పుడు అబ్బా ఏం వర్ణించాడు ఏంటి? ఆకాశం నుంచి నీటి చుక్క ఏమైపోతుంది? వర్షానికి కిందకు వచ్చేస్తుంది కదండి. వాన చుక్క కిందకు వచ్చిందని వాన చుక్క కోసం ఆకాశం భూమి మీదకి వస్తుందా? కానీ ఒక నీటి చుక్క కోసం అట ఆకాశం లాంటి ఈడు తరలిలేడట.
అంటే ఆయన దేంతో పోల్చారనుకున్నారు? ఆడ ఆకాశం, ఆడింట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళేమో నీటి చొక్క. శిఖరం నేల అంటే శిఖరం మేంచి కింద జారిపోయిన నీటి పొట్టు కోసం శిఖరమే వచ్చేసింది అంటున్నాడు. పాప ఏం వర్ణిస్తున్నారు అసలు? ఈ మాటలు ఎవరికి సూట్ అవుతాయండి అసలు? ఆకాశాన్ని విడిచిపెట్టి వచ్చిన ఒక నీటి చుక్క కంటే హీనమైన బ్రతుకులు మనవి. ఆకాశ మహాకాశాలు సైతం దిగొచ్చాడు ఒక ఆయన. ఎవడి కోసం? నువ్వు నీటి చుక్క అంటే దరిద్రం. నువ్వు అసలు నేను పట్టించుకోక్కర్లేదు. నీటి చుక్క కోసం ఆకాశం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ కోసం దేవుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ కోసం దేవుడు ఏం చేశాడు? గగనాలను చీల్చుకుని మరి బయటకు వచ్చాడు కిందకి నీకోసం. ఇది ఆయనకు కదా సూట్ అవుతుంది, వీడికి ఎవడికి పెట్టాడేంటి? అది ఒక యేసుక్రీస్తుకు తప్ప ఇంకెవ్వడికి సూట్ అవుతుంది అసలు. విడికి రాశాడేంటి అసలు? దేవా, నువ్విచ్చిన జ్ఞానం దైవం ఏం చేస్తుంది తెలుసా? పక్కదోవ పట్టించి మనుషుల్ని దేవుళ్ళని చేసేసిందండి. రోజు ఇలాంటి కీర్తన వల్లే కదా వాళ్ళకందరికీ భక్తులు తయారైపోయారు. ఎలా తయారైపోకుంటున్నారు? ఇలాంటి పాటలన్నిటి వల్ల వీళ్ళని ప్రేరేపిస్తున్నారు, మనుషుల్ని ప్రేరేపిస్తున్నారు. ఒక కీర్తన 10 మందిని ప్రేరేపించి దేవుణ్ణి పూజించేటట్టు చేయాలి. కానీ అదే కీర్తన ఈరోజు మనుషులు పూజించేటట్టు చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ కీర్తన దయ్యం మెల్లగా తప్పుదోవ పట్టించేసింది. అందుకనండి ఈరోజు సినిమా హీరోలకి భక్తులైపోయారు. రాజకీయ నాయకులకు భక్తులైపోయారు. ఎందుకు తెలుసా? కీర్తనలు ఎంత ప్రేరేపిస్తున్నారు చూడండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అనేక మంది చచ్చిపోయారండి. కారణం ఏంటంటే ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన మీద ప్రేమ కరెక్టే, కానీ ప్రేమకు కారణం ఏంటనుకుంటున్నారు? టీవీలో వేసిన పాటలు అటండి. ఏంటి ఆ పాటలు? చుక్కల్లోకెక్కినాడు. ఈ పాటలతో మనుషుల్ని ప్రేరేపించి పదే పదే వేసేసరికి మనుషులు ఏమనుకున్నారు? ఆయనే చుక్కల్లోకి ఎక్కితే మేము మాత్రం ఎక్కడ ఉంటామేంటి? నా దారి కూడా నేను సుక్క అయిపోతానని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఎంత ప్రేరేపించారు చూడండి, ఎంత భయంకరంగా ప్రేరేపిస్తున్నారు చూడండి. అందుకని స్తుతి కీర్తనలు బట్టి నీవు మాత్రమే పూజ్యుడు. నీకే పాట ఉండాలి. పాటకంత శక్తి ఉంది ప్రియమైన దేవుని పిల్లరా. పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది మారారు. వాళ్ళందరూ ఎవరు తెలుసా? భక్తులు యెరూషలేముకు వచ్చిన భక్తులు. పౌలు శీల పాటలు పాడితే మాత్రం ఎవరాగారు తెలుసా? చెరసాల్లో ఉన్న ఖైదీలు. ఆయన గొప్ప, ఈయన గొప్ప. పేతురు గారి ప్రసంగం గొప్ప, పౌలు శీల పాడిన పాట గొప్ప. ఏది గొప్ప అండి? ఏది గొప్ప? ఆయన ప్రసంగానికి భక్తులు మారారు. ఈయన పాటకి ఖైదీలు సైతం ఆగిపోయారంతే, ఎక్కడ గదలకుండా. పాటకి ఎంత శక్తి ఉందో మీరు గమనించండి. ఆ పాట దేవుని యందు భయభక్తుల్ని ప్రేరేపించాలి. అందుకు నీకు ప్రేరణ ఇస్తున్నాడు. నిజంగా దొల్ల సంఘం వారు చాలా ధన్యులు. ఎందుకంటే పాటల కోసం దేవుడు ఎంతమందిని ప్రేరేపిస్తున్నాడండి? వీళ్ళు మాట్లాడితే రోజుకో ఆల్బమ్ పేరు చెప్తున్నారు వీళ్ళు. రోజుకోటి. మరి ఎప్పుడు రాస్తున్నారు నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక పాట రాయాలంటే మామూలు మాటలు కదండి. ఒక పాట కదండి. ఒక ఇంచుమించు ఆ భావముతో కూడిన కొన్ని మాటలు, సూక్తులు అంటారు చూస్తారు, అవి రాయడానికి బుర్ర పగిలిపోద్ది. పాట రాయాలంటే చూడండి, పాటకు పదాలు ఏరాలి, మళ్ళీ దానికి తోడు చక్కటి రాగం కూర్చాలి. ఎంతమందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అండి. ఎందుకు తెలుసా? మీ పాటల ద్వారా అనేక మంది హృదయాలు ప్రేరేపించాలి. చెరసాల్లో ఉన్న ఖైదీలు పౌలు శీల పాటకు ఎలాగైతే కట్టుబడిపోయారు, బంధాలు తెగిపోయినాయి. కానీ దేవుని వాక్యం అనే బంధకం వాళ్ళని ఏం చేసింది తెలుసండి? పట్టేసుకుంది, పాట రూపంలో పట్టేసుకుంది. కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి. రాత్రి వేళ పాటలు పాటకు పౌలు గారి ఛాన్స్ దొరికే ప్రసంగమే చేస్తారు. పాట ఎందుకు పాడనుకున్నారు? అర్ధరాత్రి పాట పాడితే ఏం చేస్తారు? వింటారు. ప్రసంగం చేస్తే కొడతారు, పడుకోరు. వాళ్ళ మామూలు మనుషులు కాదు. చెరసాల్లో ఉన్న ఖైదీలు 100 మర్డర్లు చేసిన ఒకటే కేసు, 1 మర్డర్ చేసిన ఒకటే కేసు. ఆల్రెడీ జైల్లోనే ఉన్నాం, ఇక్కడే వేసేస్తే గొడవ లేదని చెప్పి వేసేస్తారు. అందుకే ఆ టైంలో ప్రసంగం చేయలేదు. ఆయన ఎక్కడైనా మీరు గమనించండి, పగటిపూట ఏమెత్తుకుంటాడు తెలుసా? ప్రసంగం. రాత్రిపూట ఏం చేశాడు? పాట ఎత్తుకున్నాడు, పాటతో కట్టేశాడండి.
పాటతో కట్టేశాడు. పాటకి ఎంత పవర్ ఉందో మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లారు. పాటకి ఎంత పవర్ ఉందో. నిజంగా వీళ్ళ పడుతున్న ప్రయాస గొప్పది, దానికోసం వీళ్ళ పడుతున్న వేదన గొప్పది. నిజంగా తమ్ముడు 10 పాటలు రాశాడంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు ఖచ్చితంగా తెలుసు. కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు నిద్రపోకుండా ఉంటాడు. ఆ వేదనంతా దేవుని యొక్క ప్రేమ మనకు తెలియపరచడానికి, ఆ ప్రేమ తెలియాలి సమాజానికి. ఈ ప్రతి పాట ప్రతి ఒక్కరి మనసు లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరి మనసును కదిలించాలి. ప్రతి ఒక్కరి మనసును కదిలించాలి. దేవుని ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో. దేవా, భూజంతువుల కంటే మాకు ఎక్కువ బుద్ధినిచ్చావు, ఆకాశ పక్షుల కంటే మాకు ఎక్కువ జ్ఞానం కలగజేసావు, ఎక్కువ జ్ఞానం కలగజేసి. ఈ పాట అది అనిపించాలి. ఎందుకంటే పాపం దేవుడు అక్కడ కింద అదే బాధపడుతుంటాడు. యోబు గ్రంథంలో బాధపడుతున్నా ఆయన బాధ చూడండి. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఉండడం లేదే. ఇన్ని పాటలు పుట్టిస్తున్నా, ఇన్ని పాటలు ప్రేరేపిస్తున్నా, ఇన్ని పాటలకు కారణమవుతున్నా నన్ను కలగజేసిన దేవుడు, ఎందుకంటే నాకు మాత్రమే ఘనత ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడు అని వెతకాలటండి. దేవుని అని వెతకాలట. పాట విన్న ప్రతిసారి ఎవరు గుర్తు రావాలో తెలుసండి. దేవా, ప్రపంచంలో దేనికి మాటే లేదు, నాకు మాత్రం నువ్వేమిచ్చావు? పాటిచ్చావు, పాటిచ్చావు. ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చి నువ్వెక్కడున్నావయ్యా? నువ్వెక్కడున్నావు? ఈ భూమి మీద నన్ను ఆకారంలో చిన్నగా నువ్వు చేసి ఉండొచ్చు, కానీ ఘనతలో మాత్రం నన్ను గొప్పగా చేసావు. ఆకాశం కంటే ఘనతలో నేనే గొప్పోడిని, భూమి కంటే ఘనతలో నేనే గొప్పోడిని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కంటే కూడా నేనే గొప్పోడిని. నన్ను ఇంత గొప్ప ఘనతనిచ్చిన నువ్వెక్కడున్నావయ్యా? అనుకునేవాడు ఎవ్వడు లేడు అని బాధపడుతున్నాడు చూడండి. అనుకునేవాడు ఎవడూ లేడట. ప్రియమైన దేవుని, ఈ రోజు నుంచి మీరు ఏ పాట వింటున్నా మీకు ఇది గుర్తు రావాలి. ఇంత గొప్ప పాట, ఒక గొప్ప అద్భుతమైన దేవుని గురించిన పాట మీరు విన్నారనుకోండి, దేవుని గురించే కాదు దెయ్యం గురించిదైనా సరే, ఆ పాట ఎలా పుట్టింది? దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి. కాతాడు దెయ్యం కోసం వాడుతున్నాడు అంతే, దెయ్యం కోసం. అప్పుడు కూడా మనకి దేవుడికి గుర్తు రావాలి. దేవా, ఏం జ్ఞానం ఇచ్చావయ్యా, ఏం జ్ఞానం ఇచ్చావు, ఏం జ్ఞానం. నువ్వు జ్ఞానం ఇవ్వకపోతే, నువ్వు మాట ఇవ్వకపోతే, నువ్వు పాట ఇవ్వకపోతే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండుండేవాళ్ళం కాదు. ఈ స్థాయిలో అందుకని నేను ఏ పాట వింటున్నా నాకు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. ఏం వర్ణించాడు వీడు, ఏం వర్ణించాడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వరకు మాట అంటుంటారు, మీతో పోలిస్తే ఈ లోక కుమారులు, ఈ యుగ కుమారులే యుక్తి గలవారు అంటాడండి. ఒరే, మీకు ఇస్తున్నా మీరు ఏం చేయరు? వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉపయోగిస్తున్నారు. వస్తాడండి ఒక్కొక్కడు. ఒకడు అంటున్నాడు, పూలని కునికేయమంటాడట. ఎందుకు? ఆవిడ వచ్చిందటండి. ఆవిడ వచ్చిందని చెప్పట్టి ఇటు పూలను పడుకోమన్నాడు, పూలన్నిటిని పడుకోండి అంటున్నాడు వీడు. నిజంగా ఆ చిన్న మాటలు ఎంత భావం దాగం చూడండి. పూలన్నిటినట పడుకోమన్నట, మీతో పని లేదు, ఎవరు వచ్చారు? ఆవిడ వచ్చిందటండి, ఇక పూలతో పని లేదు. ఒక చిన్న పదములో ఎంతో భావాన్ని కుదించి చెప్పగలిగే ఒకే ఒక్క సాధనం పాట, ఒకే ఒక్క సాధనం. ఈ 66 పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని చక్కగా ఒక్కొక్క పాటలో ఇమిడి చెప్పడానికి ఒక పాటకు మాత్రం అవకాశం ఉందండి. పాటకు మాత్రమే. ధర్మశాస్త్రం నాలుగుగా మనకు కనబడుతుంది కదా. ధర్మశాస్త్రం పంచకాండ 5 పంచకాండాలు. పంచకాండాల్ని మోషే గారి చేత దేవుడు ఏం చేయించాడో తెలుసండి? పాట రాసి ఇశ్రాయేలుకు నేర్పించంటాడు చూడండి. రాయడానికేమో 5 పుస్తకాలు, మరి పాటకైతే మ్యాక్సిమం ఒక అధ్యాయం అనుకుంటుంటుంది, ఒక అధ్యాయం. ఆ పాట రాసేసాడండి ఆయన వెంటనే ఇమీడియట్లుగా రాసి నేర్పించేస్తాడు ఇమీడియట్లుగా. అంటే ధర్మశాస్త్ర సారాంశానంతా దేంట్లో పెట్టేశాడు? ఒక పాటలో పెట్టేశాడు చూడండి. ఒక పాటలో 5 కాండాల సారాంశాన్ని, భావాన్ని ఒక పాటలో మోషే గారి చేత పెట్టించిన దేవుడు ఈరోజు 10 పాటలు ఎంత భావాన్ని తమ్ముడు ద్వారా మనకు తెలియపరిచాడు. ఈరోజు 3 పాటలు మనం విన్నాం. రేపటి రోజు మరొక 4 పాటలు, తర్వాత రోజు మరొక 3 పాటలు. ఈ పాటలను మీరు వినండి, ఎంత సారాంశాన్ని దేవుడు తమ్ముడు ద్వారా చెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆ పాటలు చూసిన తర్వాత తమ్ముడు మనకి ఇంకా ఎలా కనపడకూడదు, ఎలా కనపడదు తెలుసా? అలా కనపడాలండి. క్రీస్తు ప్రేమ శిఖరం, ఇక్కడ దొళ్ళ సంఘం మహాశిఖరంలా. ప్రతి ఒక్కరూ కూడా అలా చూడడం ప్రారంభించాలి. ఎంత సారాంశాన్ని, దేవుడు ఎంత గొప్ప ధన్యతను తమ్ముడికి ఇచ్చినందుకు దేవాతి దేవుని స్తుతిస్తున్నాను. దేవా, ఇంకా మీ పిల్లల్ని ఇంకా ప్రేరేపించి అనేక భావయుక్తమైన పాటలు మాకు నేర్పించండి. మాతో పాటు సమాజానికి అందరి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డానికి, మనోనేత్రాలు వెలిగింపబడ్డానికి మీ పిల్లలు ఎవరైతే ఈ సంఘంలో ప్రేరేపింపబడుతున్నారో, రాస్తున్నారో, ప్రయాసపడుతున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మీ ద్వారా దేవుడు మహాజ్ఞానాన్ని సమాజానికి తెలియపరచాలి. భయభక్తుల స్థాయి మనుషుల్లో పెంచడానికి మీ ప్రతి ఒక్కరి కష్టం ఒక సాధనంగా ఉపయోగపడాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి,